మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఇది 2015 సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకంటే ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ ఒక సినిమా వచ్చింది, ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా అని. నిన్న థియేటర్లో రిలీజ్ అయింది మే 23న. ఇప్పుడు వరల్డ్ వైడ్గా నడుస్తుంది, ఇండియాలో కూడా ఉంది ఈ సినిమా. నేను చూశాను అది. అంటే ముందు ఈ సినిమా చూడాలి, థియేటర్లలో ఉన్న మ్యాడ్ మ్యాక్స్ సాగా ఫ్యూరియస్ అనే అమ్మాయి గురించి కథ మొత్తం నీట్గా 2 గంటల 20 నిమిషాల సినిమా థియేటర్లో చూసి ఆ తర్వాత వచ్చి నెట్ఫ్లిక్స్లో ఈ 2015 సినిమా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అనే సినిమా చూడాలి. అంటే అదొక లెక్క, అదొక పద్ధతిగా ఉంటుంది మనకి. ఇదొక 2 గంటలు, అదొక 2 గంటలు. ఎందుకంటే 2015లో వచ్చినప్పుడు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ చాలా పెద్ద హిట్. ఆ సినిమాకి ప్రీక్వెల్ ఇప్పుడు వచ్చింది. అంటే మనం ఎవరైనా ఆ సినిమా చూడకపోయింటే చూసినా కానీ ముందు ఇప్పుడు ఫ్యూరియస్ సినిమా చూసి థియేటర్స్లో వెంటనే నెట్ఫ్లిక్స్లో వచ్చి దాని కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు 2015లో వచ్చింది కంటిన్యూషన్. అంటే ఫస్ట్ది ఇప్పుడు వచ్చింది, సెకండ్ది 2010 కిందట వచ్చింది. ఆ రెండు కలిపి చూస్తేనే సినిమా మొత్తం అర్థమవుతుంది. అయినా కానీ ఇందులో మెయిన్ ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో మ్యాక్స్ అనే హీరో క్యారెక్టర్ టామ్ హార్డీ ఎవరంటే మనకు వెనంలో చూసే ఉంటారు అతన్ని. వెనం హీరో, అతని స్టోరీ ఇంకా మనకి చెప్పలేదు. 2015లో ఆ సినిమాలో కూడా అతని స్టోరీ చెప్పలేదు. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అది మ్యాడ్ మ్యాక్స్ వేస్ట్ ల్యాండ్ అనేసి నెక్స్ట్ సినిమా ఇంకోటి రాబోతుంది త్వరలో, దాంట్లో ఉంటుంది అతని స్టోరీ. ఈ ఫ్యూరియస్ అనే అమ్మాయి స్టోరీ అయితే మొత్తం ఇప్పుడు వచ్చిన థియేటర్లో నడుస్తున్న సినిమా ప్లస్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో కంప్లీట్ అయిపోయింది ఆమె స్టోరీ. ఇక టామ్ హార్డీ హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో మ్యాక్స్ క్యారెక్టర్, అతని స్టోరీ పెండింగ్ ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అసలు ఇది హాలీవుడ్ సినిమా అయినా కానీ ఇది ఆస్ట్రేలియా సినిమా అని చెప్పాలి. దీన్ని డైరెక్టర్ జార్జ్ మిల్లరు 1979లో ఫస్ట్ పార్ట్ వచ్చింది మ్యాడ్ మ్యాక్స్. తర్వాత 81లో రెండో పార్ట్ వచ్చింది, 85లో మూడో పార్ట్ వచ్చింది. అతనే సేమ్ డైరెక్టర్. 3 పార్ట్లు అవి తీశాడు. అవి ఎవరు చూడలేదు ఈ జనరేషన్ వాళ్ళు. ఆ 3 పక్కన పెట్టేస్తే 85లో మూడో పార్ట్ వస్తే 30 ఏళ్ళ తర్వాత 2015లో మళ్ళీ ఈ సినిమా తీశాడు అతను, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అనేసి. సేమ్ డైరెక్టర్ జార్జ్ మిల్లర్, టామ్ హార్డీతో అండ్ చార్లెస్ థ్రోన్ హీరోయిన్. అమ్మాయి వచ్చేసి చార్లెస్ థ్రోన్ అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 దాంట్లో ఉంటుంది అమ్మాయి, యాక్షన్ హీరోయిన్. సో వీళ్ళతో ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళకు దాని ప్రీక్వెల్ ఇప్పుడు వచ్చింది ఫ్యూరియస్. సో ఇలా 5 సినిమాలు ఉన్నాయి దీంట్లో. బట్ మొదటి 3 వదిలేస్తే 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. అది ఇప్పుడు థియేటర్లో రన్ అవుతున్న ఫ్యూరియస్ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఇది. ఈ 2 చూస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఫ్యూచర్లో రాబోయే సినిమాకు మనం ప్రిపేర్ అయి ఉండొచ్చు. అసలు ఈ 2 సినిమాలు చూసిన తర్వాత నాకు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడే పిచ్చగా నచ్చింది. ఇప్పుడు థియేటర్లో ఉన్న సినిమా ఓకేగా ఉంది కానీ బట్ ఈ నెట్ఫ్లిక్స్లో ఉన్నది మాత్రం చూడండి, అసలు అద్దరిపోయింది సినిమా. నా రేటింగ్ వచ్చేసి 3/5. దానికి థియేటర్లో ఇప్పుడున్న సినిమాకి ఫ్యూరియస్కి 2/5 ఇచ్చాను. అనదర్ వేరే వీడియోలో రివ్యూ పెట్టాను. సో ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు, పిల్లలతో సహా చూడొచ్చు. అసలు మ్యాడ్ మ్యాక్స్ నిజంగా మ్యాడ్గా తీశారు జార్జ్ మిల్లర్. 5 సినిమాలతో ఇతను ఆస్ట్రేలియా సినిమా ఇది అదిరిపోయింది. ఇక ఫ్యూచర్లో వచ్చే 6వ సినిమా ఏదైతే ఉంటుందో మ్యాడ్ మ్యాక్స్ అతను హీరో టామ్ హార్డీ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది ఉండొచ్చు వేస్ట్ ల్యాండ్లో. అదిరిపోయింది, చూడండి ఖచ్చితంగా. అంటే థియేటర్లో ఇది చూడండి ఫ్యూరియోసా అండ్ నెట్ఫ్లిక్స్లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఇది చూడండి. 2 బ్యాక్ టు బ్యాక్ చూసేయండి, అదిరిపోద్ది. 4 గంటలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో పాటు. ఓకే, బాయ్.